ఒక రాజకీయ పార్టీలో కొనసాగుతున్నప్పుడైనా ఒక రాజకీయాలలో ఉన్న ప్రజాసేవ చేయాలనుకునే ఎవరికైనా ఉండాల్సినటువంటిది హుందాతనము, రాజకీయాలను గౌరవించడం అంటుంది. ముఖ్యంగా ఈ పార్టీ కొన్ని పరిణామాలు చూసినప్పుడు కొన్ని ప్రజాస్వామ్యపరంగా ప్రజలకు పూర్తి స్థాయిలో చేరలేకపోతున్నాయేమో అనేకమైన అంశాలు అన్నటువంటి బాధ కలుగుతుంది. అందుకనే ఫోర్త్ పిల్లర్ అన్నటువంటి మీడియా ఇందులో మంచి అడుగు వేయాలి. వాస్తవాలను వాళ్ళు కూడా గమనించి వాస్తవం నిజాయితీ ఏదుందో దాన్ని ప్రజలకు దగ్గరగా చేర్చేటువంటి బాధ్యత సమాజంలో ఎక్కువగా మీడియా పైన బాధ్యత ఉంటుంది. ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకు ఈ అంశాలను నేను ఒత్తిడి చేసి మాట్లాడుతున్నాను అని అంటే, ఈరోజు రాష్ట్రంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మేము అనుకున్నాం ఇవే జరుగుతాయి, ఇలానే చేస్తాం అన్నటువంటిది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిజంగా కొన్ని ఆశ్చర్యం కలుగుతున్నాయి ఈ సంవత్సరం అన్నటువంటి ఈ అధికార పార్టీ పాలన చూసినప్పుడు. కొన్ని అంశాలు చూశాను, గమనిస్తున్నాను. ఈ మధ్యన పదే చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ రాష్ట్రానికి బనకచర్ల అన్నటువంటి మాట మాట్లాడారు. ఆ గేమ్ చేంజర్ అన్నటువంటి వర్డ్ ఒక సినిమా వచ్చిన తర్వాత దాని ఫ్యాషన్ అయింది, ప్రతి ఒక్కరు ఆ పదం వాడటం. గేమ్ చేంజర్ అంటే ఏంది, దీనివల్ల ప్రజలకు ఏమేం జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటి ఆలోచన మాట్లాడే నాయకులకు లేదు. ఏదో పదం బాగుంది కదా గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివసించేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో భాగమైనటువంటి మన ప్రాంతం వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి ఆలోచన రావాలి ప్రజలకి. రాజధాని నిర్మిస్తున్నాను అన్నావు, కాదనలేని అంశం, చేయాలి, అందరూ సహకరించాలి. 1,00,000 కోట్లు 4 బిల్డింగుల కోసం వెచ్చిస్తున్నా అంటున్నావు, కొంచెం బాధ కలిగే అంశం. అప్పేమో రాష్ట్రం పైన అంతా పెట్టి రాష్ట్రం పైన అప్పు తీసుకుంటావు. ఈ 1,00,000 కోట్లకు వడ్డీ ప్రతి నెల అత్యంత భారంగా 10,000-15,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇది రాష్ట్రంలో అందరికీ కూడా భారం పడుతుంది. మరి ఒక్కొక్క బిల్డింగ్ కు అంతంత కాస్తో కట్టడమా అన్నటువంటిది ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమవుతోంది. 4,500 రూపాయలు అడుగుతూ 5 స్టార్ ఫెసిలిటీస్ తో ల్యాండ్ ఇచ్చిన తర్వాత కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. విచిత్రంగా 12,000 నుంచి 15,000 రూపాయల మధ్యన రేటుతో టెండర్లు ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి రాజధానిలో బిల్డింగులు కదా. ఎంత ప్రజాధనం వృధా అవుతోంది. రాజధానికి వ్యతిరేకం కాదు, కట్టాలి. ఆ పేరుతో ఆ సెంటిమెంట్ ను ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి దోపిడీ చేయడం కరెక్టా? ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. రెండోది, రాజధాని పైన 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నావు, మా పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన మాకు కలిగి మేము ప్రశ్నించడం మొదలు పెడతానే రాష్ట్రానికి కాబోయేటువంటి గేమ్ చేంజర్ బనకచర్ల అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని అనువున వ్యతిరేకించిన వ్యక్తి, నెవర్ జగన్ అగైన్ అనేటువంటి కాన్సెప్ట్ తో పోతున్నటువంటి వ్యక్తి అయినటువంటి రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు. ఆయనే ఒక వాదన లేవనెత్తాడు. ఎస్, ఆ వాదన ఖచ్చితంగా నేను కూడా ఏబి వెంకటేశ్వరరావు గారిని సమర్థిస్తున్నాను. బనకచర్ల క్రాస్ అని చెప్పేసి 1,85,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తాను మాట్లాడుతున్నావు కదా. బనకచర్ల క్రాస్ కు పోలవరం నుంచి తీసుకొచ్చి నీళ్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వదిలితే ఇక్కడ కొత్తగా ఐకట్ ఏమన్నా పెరుగుతుందా అని అంటే సమాధానం లేదు. పోనీ ఐకట్ ఏదో స్థిరీకరిస్తున్నావా అని అంటే సమాధానం లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి.
శ్రీశైలం ప్రాజెక్టు మనందరికీ ఒక దేవాలయం లాంటిది. ఆ ప్రాజెక్టు వల్లే రాయలసీమ కొద్ది గొప్ప బతికేట పరిస్థితి. 6,000 క్యూసెక్లు అక్కడి నుంచి వస్తే మొత్తం చెన్నై వరకు నీళ్లు పోయి నుంచి రాయలసీమలో పంట పొలాలు పొందాల్సినటువంటి పరిస్థితి ఉండేది ముందు. మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని 56,000 క్యూసెక్లకు చేయడంతో కొద్ది గొప్ప నీళ్లు మనం చూడడం మొదలుపెట్టాం. ఆ పోతిరెడ్డిపాడు 50,000 క్యూసెక్లకు 340 అడుగులు చేరేంత వరకు 240 అడుగులు చేరేంత వరకు పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదలలేదు. ఆ ద్వారా రాయలసీమకు నీళ్ళు వచ్చే పరిస్థితి. పోయిన సంవత్సరం 9 నెలలు కూడా శ్రీశైలం అవుట్ఫ్లో వచ్చింది, అన్ని కూడా నీళ్లు పోయినాయి. నువ్వు నీళ్లు ఇవ్వాలి ఆశీర్వాద్, కానీ దానికి సరైనటువంటి ప్రణాళిక రూపొందించుకోకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 9 నెలలు శ్రీశైలం ఓవర్ఫ్లో అయిన 9 నెలలు కూడా పోతిరెడ్డిపాడు ద్వారా బనకచర్ల క్రాస్కి నీళ్ళు వస్తాయి. ఆ బనకచర్ల క్రాస్ ఏదైతే ఉంటుందో అది 3గా డివైడ్ అవుతుంది. రైట్ వచ్చి జిఎన్ఎస్ఎస్ అంటాం, గాలేరు కాలువ, మధ్యలో ఎస్కేప్ ఛానల్ అంటాం, కేసీ కెనాల్ ఇట్లా పోతుంది. లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ కెనాల్ ఏదైతే లెఫ్ట్ సైడ్ పోతుందో బనకచర్ల ఇంకొక పక్కకు వెలుగోడు బ్రహ్మంసాగర్ ద్వారా చెన్నైకి నీళ్లు పోతాయి. అన్ని అల్టిమేట్గా జిఎన్ఎస్ఎస్ కానీ సెంటర్లో వచ్చే ఎస్కేప్ ఛానల్ ద్వారా కానీ లెఫ్ట్లో వెలుగోడు బ్రహ్మసాగర్ నుంచి పోయే నీళ్ళు అన్ని కూడా ఫైనల్గా సోమశిల కలిసి కండలేరు కలిసి ఉండి రిజర్వాయర్ అయిపోయి చెన్నైకి నీళ్లు పోతాయి. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ జిఎన్ఎస్ఎస్ రైట్ లో ఏదైతే ఉందో దీన్ని పెద్దగా ఎగ్జిక్యూట్ చేసి గోరకల్ రిజర్వాయర్ 7 టీఎంసీ ఇంత కట్టి, గోరకల్ తర్వాత అవుకు రిజర్వాయర్ 4 టీఎంసీ ఇంత కట్టి, అవుకు నుంచి గెండికోటని 20 టీఎంసీలకు పెంచి ఆ అవుకులో టన్నల్ ఏర్పాటు చేసి దాన్ని కూడా గెండికోట మొట్టమొదటిసారిగా 20 టీఎంసీలు అక్కడ స్టోరేజ్ చేసి గెండికోట నుంచి మైలవరం పోయి మైలవరం నుంచి మళ్ళీ పెన్నా నదిలో నీళ్లు కలిసేటువంటి పరిస్థితి జిఎన్ఎస్ఎస్. అంటే గెండికోట దాటిన తర్వాత వామికోట రిజర్వాయర్, సర్వేరాసారి రిజర్వాయర్ వస్తాయి. దాన్ని స్థిరీకరించాలా. ఇంకొకటి హెచ్ఎన్ఎస్ఎస్ పోతే ఆ పక్క మల్లెల దగ్గర నుంచి లిఫ్ట్ చేస్తే కర్నూలులో మిట్ట ప్రాంతాలు, అనంతపురం మిట్ట ప్రాంతాలు చేరుకొని దాటుకొని మన ప్రాంతానికి రావట్లేదనే ఉద్దేశంతో గెండికోటలో 20 టీఎంసీలు ఉంటాయి కదా, దానిని ఒక 4 టీఎంసీలో 3 టీఎంసీలో వెలుగని ప్రాజెక్టుని తెచ్చుకుంటే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ఒక గొప్ప ప్రాజెక్టు రూపకల్పన సొంతంగా నేను ఆలోచన చేసుకొని ఇంజనీర్లకు దాన్ని ఉద్దేశాన్ని తెలియజేసి గౌరవ అవినాష్ రెడ్డి గారిని పట్టుకొని మిథున్ రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి జగన్ గారి దగ్గరికి తీసుకెళ్లి దాన్ని టెండర్లు పిలిపించి 45% దాకా ఆ వర్క్ను కంప్లీట్ చేసే బాధ్యత తీసుకొని చేశాను. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ఆయకట్టు స్థిరీకరణ పడుతుంది. ఆ ప్రాజెక్ట్ని చేయండి అని అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడట్లేదు. ఆ ప్రాజెక్ట్ గెండికోట నుంచి నీళ్లు వదులుతానే గెండికోట నుంచి ఒక సబ్సిడీస్ కెనాల్ ద్వారా ఇట్లా ఒక టనల్ నుంచి వచ్చి ఏదైతే మనము కాలేటి వాగు చక్రాపేటలో ఒక చెరువు ఉన్నదో దాన్ని ఒక టీఎంసీకి కెపాసిటీకి పెంచి కాలేటి వాగు నుంచి లక్కిడిపల రామాపురం చెరువులకు నీళ్ళు ఇచ్చి దాని నుంచి వెలిగలకు పంప్ చేసుకుంటే వెలిగల్లో పాపాగ్ని ఎప్పుడు కూడా పెద్దగా ఫ్లో కాదు కదా, ఎప్పుడో పుణ్యానికో పుష్కరానికో ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ నీళ్ళు అష్యూర్గా చేసుకోవచ్చు కదా. ఆ వెలుగులు ప్రాజెక్ట్ నుంచి ఇట్లా దాదాపుగా ఇక్కడి వరకు మన కంచారం గిడ్డికి తీసుకొచ్చి గొల్లందేడు చెరువులు ఇట్ట నింపుకుందామని, అటుపక్క మెట్ట ప్రాంతాలైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గోరాన్ చెరువు, అరవీడు, నూలివీడు ఇట్లాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలని, అలాగే ఏది ఇట్లనే జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా వెలుగు నుంచి నీళ్లు పోతే చిన్నమడం నుంచి ఒక 3 లిఫ్ట్గా పెట్టి బెస్తపల్లి చెరువులు ఇట్లా అన్ని చెరువులకు పోయేటట్టుగా 33 చెరువులకు పోయేటట్టుగా దాని ప్రణాళిక రూపొందించి వర్క్ స్టార్ట్ చేయించారు. ఎస్, మేము 5 నెలలు చేయలేకపోయినాం, కష్టపడ్డా చేయాలంటే ప్రణాళిక రూపొందించా, డిజైన్స్ అప్రూవ్ చేయించా, టెండర్లు అప్రూవ్ చేయించా, ఫైనల్గా వర్కులు స్టార్ట్ చేయించా. కరోనా పరిస్థితి 2 సంవత్సరాలు వేస్ట్ అవడంతో అది కాలేదు. అటువంటి ప్రాజెక్ట్స్ పైన దృష్టి పెట్టి ముందు ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం ఆ నీళ్ళు తీసుకొచ్చి బనకచర్లకు రాసి శ్రీశైలం నుంచి వచ్చేది అవే నీళ్ళే కదా, కొత్తగా ఆయకట్టు స్థిరీకరణ కాలేదు. మళ్ళీ ఎందుకు 1,00,000 కోట్లతో గేమ్ చేంజర్ అయిపోతుంది అంటున్నావు? ఎవరిని మోసపుచ్చడానికి, ఎవరిని ఏం చేయడానికి? ఈ పదం ఖచ్చితంగా తను అడిగాడు వెంకటేశ్వరరావు గారు. అందుకనే నేను కూడా ఆయన ఆ వర్షంలో ఖచ్చితంగా కరెక్టే. మోసపుచ్చుతున్నావు. ఒక 5,000 కోట్లు 10,000 ముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే టేకప్ చేసామో దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టామో ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసేసి ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసేసి జిఎన్ఎస్ఎస్ టైల్ ఎండ్ వరకు పోవాలి. ఏదైతే మధ్యమడుగు రిజర్వాయర్ పెండింగ్ ఉంది, ఎర్రగొండ చింతకమ్మ దగ్గర పెండింగ్ ఉంది, మాకు రావాల్సినటువంటి నీళ్ళు ఇవన్నీ కూడా నువ్వు 83,000 కోట్లు అవసరం లేదు. ఇవన్నీ ఒక 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెడితే అయిపోయే ప్రాజెక్ట్.
ఎస్ నా కృషి నేను చేశాను, కానీ అప్పుడు కుప్పంకి ఏదో నీళ్ళు ఇవ్వాలని అర్జెన్సీతో పనిచేసరి చిన్న కేటాయింపులు జరిగినట్టు అప్పుడు అయిపోయినండి. నా ప్రయత్నం అయితే ఆఫీసర్ల దగ్గర ప్రతిరోజు గొడవ వినిపించుకున్నా, ఇది జరగాలి మా ప్రాంతానికి అని. ఈ వర్క్లు అయితే ఇనిషియేట్ చేయించి మొదలు పెట్టించాను, కానీ కొంచెం డబ్బులు ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కేటాయించుంటే అయిపోయానండి. అని పట్టుదలగా పనిచేశా. ఈ ఎక్కువ సంక్షేమాన్ని ఖర్చు పెట్టే దాంట్లో దీనికి కొంచెం డబ్బులు ఇవ్వలేక ఇప్పుడు కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడైనా కంప్లీట్ చేయండి. మీరు ఎట్లా 83,000 కోట్లతో రాయలసీమను గేమ్ చేంజ్ చేస్తూ ఉంటున్నారు కదా, చిన్న ఖర్చులు ఇవి పెట్టి చేయాలని చెప్పి కోరుతున్నాను. కేవలం రాజధానిలో మీరు జరుగుతున్నట్టు అవినీతిని డైవర్ట్ చేయడం కోసం బనకచెర్ల క్రాస్ అటువంటిది మాట్లాడుతున్నాం, పోలవరం నుంచి బనకచెర్ల అన్నటువంటిది. ఇది చాలా తప్పుడు సంకేతం. ప్రజల్లో కూడా ఎంతసేపు ఆయన చెప్పేదేమో కరెక్టేమో, ఆయన విజనరీ ఏమో, అంత మోసం. మన జీవితాలు నాశనం అయిపోతాయి. మనం అవగాహన సంపాదించుకోవాలి, దీంట్లో పైన అవగాహన రావాలి. పరిణామాలు ఈ భవిష్యత్ తరాలకు ఏం నష్టం జరిగిపోతుంది, ఇది ఇలాగే అలసత్వం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యతనన్నా తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఒక ప్రెస్ మీట్స్ పెట్టో, ఒక మీటింగ్లలోనో, రీల్స్ కోసమో, లేకపోతే సంచలనాల కోసమో దబిడి మాటలు మాట్లాడి మీసాలు తొడలు కొడితే ఎక్కువగా నాకు కూడా ఫాలోయర్స్ పెరుగుతారు, ఎక్కువగా చూస్తారు వ్యూవర్స్ అని దానిపైన నేను దృష్టి పెట్టడం లే. దానిపైన పెట్టను. అట్లా పెడితే కూడా చాలా మంది లైక్ చేస్తారు, కానీ దానికంటే నా ఉద్దేశము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఏ రకంగా మంచి చేయాలనే ఆలోచనతో మనం ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఏం చేయగలుగుతున్నాం, ఏం నష్టం జరుగుతుంది అన్న దానిపైన దృష్టి పెట్టినప్పుడే మనం మనుషులం. తొడలు కొట్టి మీసాలు తిప్పి దబిడి మాటలు మాట్లాడి పాపం అది కూడా మేమేం చేయలేం, అది మీరైనా అది చేయాల్సింది, అది పంపిస్తేనే 10 మంది చూస్తారు, లేకపోతే మీ పైనుంచి వార్తలు తీసుకుంటారు. అది లేకపోతే ఇంత నష్టం జరుగుతుందబ్బా ఈ బనకచెర్ల క్రాస్ గురించి, ఆయన చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది అని నేను మాట్లాడితే మీరు ఎంత చెప్పినా పంపారు. దీన్ని ఇంకో రకంగా బూత్ మాటలతోనో పడవ మాట్లాడితే ఎక్కువగా పోతాయి వార్తలు. ఏం చేయమంటాం? అది మేము నేర్చుకోవాలా, నేను నేర్చుకోము, దాంట్లో కోసం పోతాయని చెప్పి దాని గురించి మాట్లాడము. మాకు ఏదైతే ఈ ప్రాంతానికి అవసరమో, ఏదైతే ప్రజాప్రతినిధిగా నేను అడగాలనుకున్న దాన్ని సూటిగా అడగాలనుకుంటున్నానో దాన్ని అయితే ఖచ్చితంగా అడుగుతా. అధికారంలో ఉన్నటువంటి టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అటువంటి పరిగెడతాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయాలి అని వాళ్ళు చేసేటువంటి తప్పును ప్రశ్నిస్తాం, ఇంతవరకు చేస్తాం. అది బాధ్యత, అది రాజకీయ నాయకుల లక్ష్యం. దీనిపైన పూర్తిగా ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, ఈ ప్రాంతంలో బతికేటువంటి మనుషులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం ఆ ప్రాజెక్టులు నేను టేకప్ చేసినప్పుడు జగన్మోహన్ గారికి శంకుస్థాపన చేయించి వర్క్ స్టార్ట్ చేయించాను, ఆ ప్రాజెక్టులు కొనసాగిస్తే ఎంత మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అన్నటువంటిది అవగాహన తెచ్చుకోవాలి. కొత్తగా ఈ మధ్య చూస్తున్నాం, రాజధానిలో ఇంత అవినీతిని కూడా నిజంగా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఉంది. 4,500 అడుక్కు 4,500 రూపాయలతో స్థలం ఫ్రీ ఇచ్చిన తర్వాత 5 స్టార్ హోటల్స్ టైప్ లో ఫెసిలిటీస్ కట్టచ్చు అంటున్నా. ఇంకొక 500 పెంచుకున్నా, ఒక 1000 పెంచుకుంటే 7 స్టార్ స్టాండర్డ్స్ ఇవ్వచ్చు. అంటే మొత్తం ఇటాలియన్ మార్బుల్స్, హై గ్రేడ్ ఇటాలియన్ స్టైల్స్, బ్రహ్మాండమైనటువంటి దాంతో కట్టచ్చు. ఏది 5,000తో, 5,500, 6,000తో. అట్లాంటి 12,000 నుంచి 15,000 ఎవరు సొత్తు తింటున్నారు అబ్బా? ఏంది దోపిడీ? మొబిలైజేషన్ అడ్వాన్స్ ఒక మంచి ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ వర్క్ చేస్తే ఇవ్వాలన్నది పెట్టాడు, ఆ జీవో క్యాన్సిల్ చేసేసాడు. 40,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ టెండర్ పిలిచారు, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి 4,000 కోట్లు ఇచ్చారు. 4,000 కోట్లు నైట్ లాగేసుకున్నారు లంచగొండ. ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని? 4 ప్రశ్నలు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు, దాని గురించి సమాధానం చెప్పలేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసింది విత్ రికార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్స్, ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. నువ్వు 1 సంవత్సరంలోనే ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పును 1 సంవత్సరంలో 44.5% నువ్వు అప్పులు చేశావు కదా, ఏం చేసావు అని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తావు. 5 సంవత్సరం ఒక్క సంక్షేమ పథకం మొట్టమొదటి సంవత్సరంలో ఇవ్వలేదు. 1 సంవత్సరం దాటిన తర్వాత మనం ఒక అమ్మఒడి ఇచ్చారు తప్పితే మొదటి సంవత్సరంలో ఏ రైతుకు రైతు భరోసా లేదు, మహిళలకు 1,500 లేదు, ఉచిత బస్సు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తల్లికి వందనం లేదు, ఏమీ లేవు మొదటి సంవత్సరంలో. కానీ 1,50,000 కోట్లు అప్పు చేశారు.
దాని గురించి సమాధానం చెప్పు అంటే లేదు. గత 5 సంవత్సరాలలో కరోనా ఉన్నా కూడా జిఎస్టీలు కానీ రాష్ట్ర ఆదాయం పెరిగింది, నువ్వు వచ్చినటువంటి సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం తగ్గింది ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఎందుకయ్యా మొట్టమొదటి సంవత్సరం నువ్వు ఆ మహిళలకు ఇస్తాను 10,000 ఎగరగొట్టావు, నిరుద్యోగ వృత్తి ఎందుకు ఎగరగొట్టావు, 50 సంవత్సరాల పెన్షన్ ఎందుకు ఎగరగొట్టావు అంటే అవన్నీ మాటలు తప్పించి జగన్మోహన్ రెడ్డి రపరపా అన్నాడు అని చెప్పి అది 1.5 గంట ఆయన మాట్లాడి ప్రజల కోసం ఎక్స్ప్లెయిన్ చేసి పక్కకు పనిచ్చి రపరపానే కావాలంటారు. ఈ రపరపలో ఏముందో నాకు తెలియదు. ఎందుకు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేది? ఇది బాధ్యతనా? భూతాన్ని చంపేస్తున్నాం, భూతమైందిగా నీకు పరిపాలన ఇచ్చేంత మెజారిటీతో పరిపాలన చేసి మంచి చేయవా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రానేను, తొక్కి పడేస్తాను. నువ్వెవరే తొక్కడానికి? ప్రజల మనసులో ఉన్నప్పుడు నువ్వెవరు తొక్కడానికి? గత 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎవరేమనుకుంది జరగదు. 77లో ఇందిరాగాంధీ గారిని స్వయాన బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇందిరాగాంధీని సస్పెండ్ చేశాడు ఆయన, ఆ పెద్ద మనిషి బ్రహ్మానంద రెడ్డి గారు. ఇందిరాగాంధీ 78లో పోటీ చేసేటప్పుడు అభ్యర్థులు దొరకలా, ఇందిరాగాంధీ ఎత్తిపోయే రాష్ట్రంలో అన్నారు. ఎలక్షన్లు జరిగితే ఆయన అనామకులు టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ స్వీప్ చేసి పడేసింది. ఎవరు లేరు ఇందిరాగాంధీ పక్కన మాట్లాడారు. 78లో ఇందిరాగాంధీ స్వీప్ చేసింది. మళ్ళీ ఎవరైతే అప్పుడు కాంగ్రెస్ వదిలి ఇందిరాగాంధీ వదిలిపోయినారో అందరూ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో ఎన్టీ రామారావు వచ్చారు 82లో. ఇక్కడేమో కాంగ్రెస్ అంతా ఒకటి అయిపోయింది. ఈయన సినిమా యాక్టర్ ఆడ గెలుస్తాడండి. 83లో ఎన్టీ రామారావు కొట్టేసినాడు. పిలిపించాడు ఎన్టీ రామారావు గారు. పిలిపిస్తే అక్కడేమో ఇందిరాగాంధీ చనిపోయింది, దేశవ్యాప్తంగా సానుభూతులు ఉన్నాయి, కాంగ్రెస్ వస్తుంది అన్నారు. ఇక్కడ రామారావు గారు గెలిచారు. రామారావు గారు గెలిచి తిరుగులేని మండల వ్యవస్థ పెట్టినాడు, బ్రహ్మాండమైనటువంటి అన్ని చేశాడు పేద ప్రజలకు. 89లో తిరుగులేదు అనుకున్నారు. 89లో చరిత్రలో ఎప్పుడు లేనుగా కాంగ్రెస్ గెలిచారు. 93లో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక ఎన్టీ రామారావు అయిపోయినాక పైసలు అండి. 94లో ఎన్టీ రామారావు గారు స్వీప్ చేశారు. 99లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని దించేశారు. ఈనాడు గెలుస్తాడు, ఎన్టీ రామారావు వెనుపోటు పడిచారు. 99లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. గెలిచిన తర్వాత అద్భుతమైనటువంటి హైటెక్ ముఖ్యమంత్రిని నేను చేతులు తుఫాను దోసేస్తానని మాట చెప్తాను చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర్ గారి దెబ్బకు 2004లో ఓడిపోయింది. 2009లో మహాకూటమిని అన్ని పార్టీలు ఏర్పాటు చేసి రాజశేఖర్ గారి పైకి వస్తే ఒంటరిగా ఆయన గెలిచారు. దురుసంతం చనిపోయాడు. తర్వాత రాష్ట్రం చీలిపోయా. ఇలా రైతులను మాకు చెప్పకపోయా. రాజశేఖర్ 2014లో చంద్రబాబు గారు గెలిచారు. చంద్రబాబు గారు గెలిచి అత్యంత విజనరీ. 19లో 85% ఆయన సాటిస్ఫాక్టరీ రేట్ ఉంది అని మాట్లాడుతున్నాడు. చూస్తే 19లో ఆయన చిత్తుగా ఓడిపోయారు. 24లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందరికీ సంక్షేమం ఇచ్చాను, ప్రతి ఇంటికి మేలు చేశాను, నాకు తిరుగుండదనే 24లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అంటే రాజకీయాలలో ఏ ఒక్కరినొకరు అంతం చేసేస్తామంటే కుదరదు. ప్రజాస్వామ్యం ఇది. ఒక్కోసారి అవకాశం ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలు ఎవరికి వాళ్ళని వాళ్ళ ఆలోచన చేస్తారు. వీళ్ళని తొక్కేస్తాను, వాళ్ళని సమాధి చేస్తానంటే ఎవరయ్యా మీరు? ఏం చెప్తారు సమాధిలో? సమాధం చేస్తారా మీరు? ఒకసారి 50 ఏళ్ళ చరిత్ర చూడండి, ఒకసారి ఏమేమి ఉందో క్షుణ్ణంగా చరిత్ర తెలుసుకోండబ్బా. ఎమర్జెన్సీని అత్యద్భుతంగా ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఈయన పెద్ద ప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నాడు. ఆ ఎమర్జెన్సీ టైంలో నేను కాంగ్రెస్ నాయకుడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే 77 ఎమర్జెన్సీ పోయింది, 78 కాంగ్రెస్ ఛాన్స్ అవ్వలేదు. ఇటు వాళ్ళంతా రాజకీయాలు చేసి మాట్లాడుతుంటే ఏదో విమర్శ చేస్తుంటే నవ్వు వస్తుంటది. ఒకసారి ప్రతి ఒక్కటి కూడా మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఓడింగ్ జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట అవగాహనతో ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచనలు పెట్టుకోవాలి. అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడడం అంటే సమంజసం కాదు. ఈరోజు నా ఆవేదన ఎందుకు చెప్తున్నాను అంటే స్థానికంగా ఇక్కడ ప్రాంతాల వాసులు కూడా గమనించుకోవాలి. ఏం నష్టం జరగబోతోంది. సంపద సృష్టిస్తే అమరావతి కడితే సంపద సృష్టిస్తానంటాడు. ఒకటి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు నేను ఈ ప్రాంత శాసనసభ్యుని. మొదటిసారి నాకు అవకాశం కలిగించినప్పుడు ఈ ప్రాంతానికి గల్లా అరుణకుమారి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఒక జీవోను పట్టుకొని గల్లా అరుణకుమారి గారు పట్టుకొని 64 కోట్లతో మొత్తం 17 కిలోమీటర్ ల్యాండ్ ఎక్వేషన్, బ్రిడ్జెస్ అంతా కలిపి రింగ్ రోడ్ వేసాం. 15,000 నుంచి 20,000 కోట్ల వ్యాపారం జరిగింది రింగ్ రోడ్ చుట్టూన. ఇది ఈ ప్రాంతాలకు జరిగినటువంటి సంపద సృష్టి. ఇది సంపద సృష్టి అంటారు. మా ప్రాంతాలకు సృష్టించు, మా ప్రాంతాలకు చెయ్యి. రెండోసారిగా ప్రజలు అవకాశం కల్పించినప్పుడు జిల్లా కేంద్రం చేశాం. ఆ జిల్లా కేంద్రం శ్రీకాంత్ రెడ్డి ఏం చేశాడు, సెంటర్ లో ఉంది అది ఇచ్చేసినారు అన్నారు. మరి సెంటర్ లో ఉంది కదా, పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ఎందుకు చేయలేదు రాయచోటినప్పుడు? అప్పుడు సెంటర్ లో ఉండింది కదా రాయచోటి, ఎందుకని ఆర్టీఓ ఆఫీస్ కూడా కనీసం చేయలేకపోయినారు?
జిల్లా కేంద్రం చేసిన తర్వాత సరౌండెడ్ 40 కిలోమీటర్లు భూముల రేట్లు రెట్టింపైన. ఇది సంపద సృష్టి అంట. నేను 6,000 మందికి ఇల్లు ఇవ్వడం ఒక వరం అంట. ఎంఆర్ ఆఫీస్ ఎక్కువ ప్రాంతాన్ని కలెక్టర్ ఎస్పీ ఆఫీసులకు తీసుకెళ్ళామని అంటే ఎస్ కృషి ఉంది అని చెప్తా. ఇవి చేయండి. ఇక్కడ మా ప్రాంతాలకు కూడా చేయి. బనకచర్ల క్రాస్ గేమ్ చేంజర్ అయిపోతుంది. 1,00,000 కోట్లు ఇచ్చేస్తాను, ఇంకొక 1,00,000 కోట్లు అప్పు చేసి రాజధాని కడతానంటే మాకేం జరుగుతుందమ్మా? కట్టు, రాజధాని కావాలా? దానికి ఇంత దోపిడీ అవసరం లే. ఎంత లిమిటేషన్స్తో కడతావు? ప్రజాసొమ్ముని ఎలా మన దుర్వినియోగం కాకుండా కాపాడుతాం? ప్రతి రూపాయి మనకు తెచ్చేటువంటిది అంతా కూడా వడ్డీలకు తెచ్చేది, ప్రజలపైన భారం మోపేది. ఇప్పటి తరానికి కాకుండా రేపు తరాలకు కూడా ఈ వడ్డీ భారం పడుతుంది. దీనిపైన ఆలోచన చేయండి. సంపద సృష్టించి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ సృష్టించి ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తాను. ఏం సృష్టించారు? 1,40,000 ఒకటే దెబ్బకు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. అధికారులు వచ్చి 2 నెలల్లో. నువ్వు ఎన్ని ఇచ్చావు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటిదాకా? చెప్పు, దానికి సమాధానం చెప్పు. అంతో ఇంత స్థితివంతంగా గ్రామానికి 10 మందో 20 మందో రాయచోటి నిజాకర్గంలో 2,000 మంది వాలంటీర్లకు 5,000 జీతం వచ్చేది. ఏదో వాళ్ళ కుటుంబానికి బతికినారో లేదో వచ్చేది. నువ్వు అట్లా ఏ సాయం చేసి యువతకు? రేషన్ షాప్ డ్రైవర్లను తీసేస్తే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెరిగేస్తే అందరినీ మోసమే. చెప్పినటువంటి ఏది ఇవ్వకపోతాను. 3,000 ఇవ్వకపోతే ఉద్యోగ నిరుద్యోగ వృత్తి, 50,000 పెన్షన్ ఎగిరిపోయా, ప్రతి మహిళ 10,000 ఎత్తేస్తే చెయ్యుతా. అంతకుముందు ఏదో పాపం అంతా ఇంత డబ్బులు వస్తాను మహిళలకు, అది లేకపోతే కరెక్ట్గా విద్యా దీవెన వసతి దీవెన కూడా లేదు. సో ఎంతసేపు మాటలు చెప్పుతా, అవతల వాళ్ళని కించపరుస్తా. ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకొని ఏ రకంగా మేలు చేయగలుగుతాం. చరిత్రలో నిలబడ్డారు కొంతమంది నాయకులు, ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షల మంది ప్రాణాయువు కాపాడాడు. చరిత్ర సృష్టించారు కొంతమంది, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి. డిగ్రీ కాదు కదా మేము కనీసం కాలేజీకి పోలేమనుకున్న వాళ్ళు డిగ్రీలు చదివారు, మెడిసిన్లు చేశారు. గొప్ప గొప్ప ఉద్యోగం. స్టన్ అయిన ఒక చోట ఒక పాస్పోర్ట్ ఆఫీసర్ నన్ను బయటకు వచ్చి పలకరించి, సార్ నేను ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇంత గొప్ప వ్యక్తిని అయినాను, రాజశేఖర పుణ్యం అన్నప్పుడు, ఇది కదా అట్లాంటి కదా కావాల్సింది అన్నటువంటి. ఒక రోడ్డు పైన పడిపోతే తోసేసిపోయే పరిస్థితుల్లో 108 ఉన్నది. పల్లెల్లో ఈ మారుమూల ప్రాంతాల్లో చిన్న జీప్ కోసం ఓ చోట అడుగునే పరిస్థితుల్లో ఫోన్ కొడితే 2 నిమిషాల్లో 108 పోవాలంటే ఆలోచన. రైతులు పంట పండించుకోవడానికి గొప్ప వరంగా ఉచిత విద్యుత్. చరిత్ర నిలబడేటివి, ప్రజలకు ఉపయోగపడేటివి. ఎదురుదాడి చేయడం, తిట్టడం, చంపేస్తాను లేనివారు ఏం తప్పు చేశారా? ఈరోజు మీ చేతులలో ఉన్నాయి కదా పవర్స్ అంతా. ఇట్లా చేసి అనవసరమైనటువంటి కేసులు కాబట్టి వాస్తవాలు ఓకే, ఈ భూములలో తప్పు చేసి ఈ భూములు పలానా వ్యక్తికి నష్టం జరిగి తీసుకుని న్యాయం చేద్దాం, మేము కూడా సహకరిస్తాం. ఇప్పుడు నువ్వు అంటున్నావు సెక్రటేరియట్ కడతాను. ఎంత బిల్డింగ్ కడితే ఒక్కొక్క గ్రామంలో బిల్డింగ్ తో క్యాల్కులేట్ చేసుకుంటే 12,000 సచివాలయాలు కట్టారే, ఎక్కడికి పోయావంతా? అదంతా ఎంత కన్స్ట్రక్షన్ అవుతుంది? ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రజలకు కాదా? సో చేసిన మంచిని మేము చెప్పుకోలేక ఓడిపోయినాం. కానీ అది చంపేస్తానంటే ఎస్ మేము మంచి పనులు చేసాం, స్కూల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం, ఇంటింటికి కరప్షన్ లేకుండా సంక్షేమాన్ని అందించాం, మేనిఫెస్టోలో చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేశాం, ఉద్యోగాలు ఇచ్చాం, వ్యవస్థలే క్రియేట్ చేశాం, హాస్పిటల్స్ బ్రహ్మాండంగా చేశాం, వైద్యుల కొరత లేకుండా పోస్టులు నింపినాం. మీ యొక్క దుష్ప్రచారంతో మేము వెనకబడి ఉండొచ్చు, మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ అంత మాత్రాన మేము చంపేస్తాం సమాధులు కడతామంటే ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మాకు దక్కాల్సినటువంటిది రాయలసీమ ప్రాంతానికి ఏదైతే మేలు జరుగుతుందో ఇవి ఫస్ట్ టేకప్ చేయి. ఇక్కడ ఉన్నటువంటి ఏమో లా యూనివర్సిటీ ఎత్తుకుపోతుంది, దాని గురించి ఈరోజు ఎవరు మాట్లాడడం లే. ఎంత అన్యాయం చెప్పండి. లా యూనివర్సిటీ ఇక్కడ ఉంటే ఏం పాపం చేస్తారు? ఎందుకు తీసేయాలి? హైకోర్టు ఎందుకు ఎత్తేయాలి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీ కంట్రోల్లోనే ఈరోజు సెంట్రల్ నడుస్తుంది కదా, ఎన్ని రోజుల నుండి క్లియరెన్స్ లేదని అనిపిస్తారా మీరు? మీకు ఇష్టం లేకపోతే ఇది మీరు చేసేటువంటి అన్యాయం కాదా? ఇవన్నీ ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఒక మంచి ఉద్దేశంతో ఒక డెమోక్రటిక్ వేకి రండి. ఒక అంశాన్ని పట్టుకొని తప్పుదో పట్టించే పరిస్థితికి తీసుకురాకండి. ఏది అడుగుతున్నారో ప్రతిపక్షంగా, ఏది మీరు తప్పు చేస్తున్నారో ఒకసారి క్షుణ్ణంగా వెరిఫై చేసుకోండి, సరిదిద్దండి, మంచి చేయండి ప్రజలు. ఎన్ని అంశాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గమనించుకోవాల్సిన అంశాలు. రాబో తరాల కోసం పనిచేసే వ్యక్తిత్వం రావాలి. డైలాగులతోనో ఇంకొక దాంతోనో విజిల్స్ కోసమో దానికోసం కాదు మనం చేసేటువంటిది.
ఒక మనిషి ప్రజాస్వామ్యంలో ఆ రోజు క్యూలో నిలబడి ఓటేస్తాడు, తనకు నచ్చిన వ్యక్తిని గెలిపించుకుంటాడు అని అంటే వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుంటారు. వాళ్ళ ఆశలకు ఒమ్ము కానియకుండా ఈ ప్రాంతానికి అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా మిగతా ప్రాంతాలు ఏది వెనకబడిన ప్రాంతం కాదు, ఇది కూడా మిగిలిన ప్రాంతాలతో సమానం అనిపించుకునే విధంగా వీటిపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టి అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చేసినప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది. కానీ ఇలాగా ప్రశ్నించే వాళ్ళపైన ఎదురుదాడులు చేసుకుంటా, వాళ్ళను డిఫేమ్ చేసుకుంటా, వాళ్ళని కట్టడి చేస్తాం, అంతు చేస్తాం అనేటువంటి మాటలతో బెదిరిస్తూ ఇలాంటి చేయకండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, ఇప్పటికైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన ఉద్దేశాన్ని మార్చుకోవాలి, తన భాషను మార్చుకోవాలి. ఎందుకు మీకు అంత ద్వేషంగా ఉంది జగన్మోహన్? అతని పని ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రతిపక్ష అతనికి వచ్చి 40%తో ప్రశ్నిస్తాడు. అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ సమాధానం చెప్పకుండా ఇటువంటి రీతిలో వివరించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, మేము చెప్పినటువంటి అంశాలను 1-2 సార్లు ప్రతి ఒక్కరూ కూడా దానిపైన గమనించి దానిపైన అధ్యయనం చేసి, నేను ఏదైనా తప్పు మాట్లాడితే నా తప్పుడు సరిదిద్దండి. నేను పూర్తిగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేతో పనిచరం క్లాస్ వద్దనడం ఏంటి ఉపయోగం? ముందు ఇక్కడ స్థిరీకరణ చేయకుండా, ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయకుండా ఇలాంటి మభ్యపెట్టే మాటలు వద్దు అని చెప్తున్నా. దీనిపైన ఏ సూచనలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉంటా ఈ ప్రాంతం కోసం. ఒకవేళ నేను తప్పు మాట్లాడినటువంటిది మీరు కానీ గణగత సహా మీరు చెప్తే ఖచ్చితంగా నేను నా ఓట్స్ వెనక్కి తీసుకుంటాను. కానీ ఇప్పటికైతే నా ఉద్దేశం 100% మోసం చేయడం కోసం, కాంట్రాక్టర్ కోసం ఏదైతే రాజధానిలో 40,000 కోట్లు టెండర్లు పిలిచి 10% అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 10% లాక్కున్నారో, ఇవి కూడా 50,000 కోట్లు 60,000 కోట్లు అప్పులు అని చెప్పి టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్స్ కొట్టేసేసి తరతరాలు అది ఎప్పుడు 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు పూర్తి చేయాల్సిన ప్రణాళిక రూపొందించుకొని దాన్ని కూడా దోచుకుంటారు అనే ఉద్దేశం నాకైతే అర్థమైంది. ఇది తప్పని ముందుగా హెచ్చరిస్తున్నాం. ఇదే జరుగుతూ ఉంది. కంటిన్యూస్గా ఎందుకు అరాజకంగా కేసులు పెడుతున్నారో అర్థం కావటం లేదు. ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా అది దాన్ని మాట్లాడకూడదు. ఎస్, ఎవరైతే ఒక వ్యక్తి తనకు నష్టం జరిగిందని అంటున్నాడు, అతనికి అన్ని రకాల సహాయపడడానికి నేను ముందుకు చేశాను. ఇంకా ఆ మనిషికి ఏదైనా మంచి చేయడం కోసం, ఆ మనిషికి నిజంగా నష్టం జరగకుండా ఉండడం కోసం, మనిషికి మంచి చేయడం కోసం ఆ సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను.